అబ్దుల్లా. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా అనంతపురం ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్, చెప్పండి, ప్రస్తుతానికైతే మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? అనంతపురం సత్యసాయి జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నేతల యొక్క సమీకరణాలు మారాయి. ప్రధానంగా పార్టీ అధినేతలు తీసుకున్నటువంటి నిర్ణయాల ఫలితంగా అటు అనంతపురం జిల్లా ఇటు సత్యసాయి జిల్లాల్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థుల మార్పులు చేర్పుల కార్యక్రమం పూర్తిగా కొనసాగుతుంది. రెండవ విడత పార్టీ అధినేతలు విడుదల చేసినటువంటి జాబితాలో అటు అనంతపురం జిల్లాలోనూ అదే విధంగానే సత్యసాయి జిల్లాలోనూ పలు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేశారు. ప్రధానంగా సత్యసాయి జిల్లాలో తీసుకుంటే పెనుగొండ నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే పెనుగొండ నియోజకవర్గానికి సంబంధించి మాజీ మంత్రి ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర్ నారాయణను ఆయన స్థానం నుంచి మారుస్తూ అనంతపురం జిల్లా అనంతపురం ఎంపీ స్థానానికి మార్చారు. ప్రధానంగా సామాజిక సమీకరణాలలో భాగంగానే ఈ మార్పులు చేర్పులు చేశామని చెప్తున్నప్పటికీ వారి యొక్క బలాబలాలు అదే విధంగానే వారి యొక్క పనితీరు ఆధారంగా కూడా పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు అనేటువంటి విధంగా పార్టీ పెద్దలతో పాటు అదే విధంగానే ఎవరైతే ఆ మార్పులు చేర్పులకు గురైనారో ఆ అభ్యర్థులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అదే విధంగానే కదిరి నియోజకవర్గానికి సంబంధించి మక్బూల్ అహ్మద్ ను కొత్తగా రంగంలోకి తీసుకొచ్చారు. ఆయన కదిరి సమన్వయకర్తగా నియమించారు. ఇప్పటికి ప్రస్తుతం అక్కడ సిద్ధారెడ్డి ఎమ్మెల్యేగా ఉంటున్నారు. అయితే సామాజిక సమీకరణాల్లో కావచ్చు అక్కడ కదిరి నియోజకవర్గంలో మైనారిటీల సంఖ్య అత్యధికంగా ఉంది అనేటువంటి ఆ కోణంలో మక్బూల్ అహ్మద్ ను రంగంలోకి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అయితే సిద్ధారెడ్డి కూడా అక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పటికీ మా ఎమ్మెల్యే మాకు ఇవ్వాలనేటువంటి విధంగా సిద్ధారెడ్డిని కొనసాగించాలనేటువంటి విధంగా కదిరి నియోజకవర్గంలో భారీ ఎత్తున ఆందోళనలు కూడా కొనసాగినటువంటి పరిస్థితి చూసాము. అక్కడ బైక్ ర్యాలీలు అదే విధంగానే పెద్ద ఎత్తున సమావేశాలు కూడా నిర్వహించి ఎవరైతే సిద్ధారెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు ఉన్నారో అదే విధంగానే ఆయన హయాంలో ఎంపీపీలుగా జెడ్పీటీసీలుగా అదే విధంగానే మున్సిపల్ చైర్మన్లుగా కౌన్సిలర్లుగా ఎవరైతే ఆయన ఆశీస్సులతో పదవులు పొందారో వారందరూ కూడా సిద్ధారెడ్డినే ఇక్కడ కొనసాగించాలనేటువంటి విధంగా ఆందోళనలు చేశారు. అదే విధంగానే సిద్ధారెడ్డి కూడా నియోజకవర్గాన్ని పూర్తిగా నేను అభివృద్ధి చేశాను, మరోమారు నాకు అవకాశం కల్పించాలనేటువంటి విధంగా పార్టీ పెద్దల వద్ద అదే విధంగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వద్ద కూడా ఆయన తన విన్నపాన్ని విన్నవించినప్పటికీ అక్కడ ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది. మక్బూల్ అహ్మద్ ని కొత్తగా రంగంలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్వయంగా సిద్ధారెడ్డినే కొనసాగించాలి అనేటువంటి విధంగా ఏకంగా దాదాపుగా 25 మంది కౌన్సిలర్లు రాజీనామా చేసి కమిషనర్ కు వారి యొక్క రాజీనామా పత్రాలను అందజేశారు. అదే విధంగానే మున్సిపల్ కౌన్సిల్ మీట్ కూడా అక్కడ ఎవరు హాజరు కాకపోవడంతో ఇంక్లూడింగ్ మున్సిపల్ చైర్మన్ తో పాటు దాదాపుగా 25 మంది కౌన్సిలర్లు కూడా హాజరు కానటువంటి పరిస్థితుల నేపథ్యంలో కోరం లేక మున్సిపల్ మీట్ ను కూడా వాయిదా వేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఇది కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఇప్పటికే అక్కడ ఎవరైతే మక్బూల్ అహ్మద్ ను అభ్యర్థిగా కదిరి సమన్వయకర్తగా ప్రకటించారో ఆయన పెద్ద ఎత్తున అభిమానులు ఆయన వద్ద చేరుకొని పెద్ద ఎత్తున రాత్రి నుంచినే కోలాహలంగా ఆయనను జగన్మోహన్ రెడ్డి అదే విధంగా జిందాబాద్ అదే విధంగానే వైఎస్ఆర్ పార్టీ జిందాబాద్ అనేటువంటి విధంగా జిందాబాద్ కోరుతూ ఆయన భుజాలను ఎత్తుకొని పార్టీ క్యాడర్ మొత్తం ఆయనకు దగ్గరగా అయింది. అయితే మక్బూల్ అహ్మద్ కూడా ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో సిద్ధారెడ్డి ఎమ్మెల్యేను కలుసుకున్నారు. అదే విధంగానే స్థానిక ఎవరైతే ఇప్పటిదాకా పార్టీలో క్రియాశీలకంగా వివరించారో ఆ పార్టీ నాయకుల్ని ఆ పెద్దల్ని అందరినీ కలుసుకొని ఆ పార్టీ అధిష్టానం నన్ను ఇక్కడికి పంపించింది కాబట్టి మీ అందరి ఆశీస్సులతో మీ యొక్క అడుగుజాడల్లోనే నడుస్తాం, మీరు అందరూ కూడా ఆశీర్వదించాలనేటువంటి విధంగా ఇప్పటికైతే మక్బూల్ అహ్మద్ అక్కడ సమన్వయకర్తగా వచ్చిన వెంటనే అందరినీ కలుసుకున్నటువంటి పరిస్థితి. ఇక శంకర్ నారాయణ విషయంలో కూడా అదే విధంగా జరిగింది. మా మాలగుండ్ల శంకర్ నారాయణని పెనుగొండ నియోజకవర్గం నుంచినే ఎమ్మెల్యే అభ్యర్థిగానే కొనసాగించాలి అనేటువంటి విధంగా వివిధ రూపాల్లో ఆందోళనలు, బైక్ ర్యాలీలు, సమావేశాలు, పెద్ద ఎత్తున ప్లకార్డులు పట్టుకొని వాళ్ళను నినాదాలు చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా
అయితే అధిష్టానం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివిధ రకాల సర్వేల ఆధారంగా కావచ్చు, సామాజిక సమీకరణాలు కావచ్చు, అదేవిధంగా వారు మొదటి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ప్రజలకు సేవలు చేసినటువంటి విషయం కావచ్చు, లేకపోతే గడప గడపకు వైఎస్ఆర్సీపీ పార్టీ చేపట్టినటువంటి కార్యక్రమాలు వీటన్నింటినీ Right. బేరీజు వేసుకొని అక్కడ వారి యొక్క విధి నడుపుతున్నారు. అదేవిధంగా తలారి రంగయ్య ఎవరైతే ఉన్నారో ఇప్పటిదాకా అనంతపురం ఎంపీగా ఉన్నారో ఆయన్ని కళ్యాణదుర్గం నియోజకవర్గానికి పంపించి ఇక్కడ మాలగుండ్ల శంకర్ నారాయణను తీసుకొచ్చారు. ఇక హిందూపురం ఎంపీగా ఎవరైతే బళ్ళారికి చెందినటువంటి శాంతకుమారి ఉందో అక్కడ గతంలో ఆమె బీజేపీ ఎంపీగా బళ్ళారి నుంచి పోటీ చేసి గెలుపొందింది. ఆమెని కొత్తగా పార్టీలోకి నిన్ననే చేర్చుకొని హిందూపురం ఎంపీ అభ్యర్థిగా ఆమెకి హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్తగా వేసినటువంటి పరిస్థితి. ఆనంద్. ఓకే, థ్యాంక్ యూ రసూల్.